ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాం, √30 + √30 + అప్ టు సోన్ ఇన్ఫినిటీ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తారంటే, సో మీకు ఆల్రెడీ పాయింట్ నేర్చుకుని ఉండే ఉంటారు. సో √a + √a అప్ టు సోన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు p, వేర్ p ఈజ్ ఈక్వల్స్ టు p ఇంటూ p - 1 ఈజ్ ఈక్వల్స్ టు a. సో ఆ పాయింట్ నేర్చుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఎలా పెట్టవచ్చు అంటే 30ని ఏమని రాయొచ్చు అంటే 6 × 5 అని రాయొచ్చు. సో ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది అంటే p వాల్యూ 6 అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ 6 అని రాసేయచ్చు. ఓకేనా. కొన్నిసార్లు ఈ నెంబర్ని మనం ఇలా స్ప్లిట్ చేయలేని పక్షంలో ఏం చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా, సో √4a + 1 +or-1 డివైడెడ్ బై +or-1 డివైడెడ్ బై 2. ఇక్కడ ప్లస్ ఉంటే అన్ని ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోండి, ఇక్కడ అన్ని మైనస్ ఉంటే మైనస్ తీసుకోండి. ఓకేనా. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి అన్ని ప్లస్లు తీసుకున్నాను. సో ఫైనల్గా √430 ఆర్ 120 + 1, 120 + 1 డివైడెడ్ బై 2. 121 అంటే 11 + 1, 12 డివైడెడ్ బై 2 అంటే 6 అవుతుంది.